ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతి నమః. ఓం శ్రీ గురు దత్తాత్రేయ నమః. ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. 26 మార్చి 2026 గురువారం యొక్క దిన విశేషము మరియు పంచాంగము. దిన విశేషం ఏంటంటే, చాలామంది దేవుడి గదిలో చాలా విగ్రహాలు ఉంటాయి. ఎక్కడ యాత్రకి వెళ్తే అక్కడి నుంచి విగ్రహాలు తీసుకొస్తారు. కాబట్టి ఒక గణపతి 2 విగ్రహాలు, లింగము 2 విగ్రహాలు, ఇట్లా నరసింహస్వామి 2 విగ్రహాలు, ఇలా విగ్రహాలు ఉండకూడదు. ఏదైతే పాతగా ఉందో ఆ విగ్రహం నుంచి మిగతా అన్నీ కూడా విగ్రహాన్ని ఒక పసుపు బట్టలో వేసేసి మూట కట్టి ఆ మూటకు మూట నీళ్ళల్లో వేసేయండి. మీకు ఏ దోషము రాదు. ఇంట్లో ఉంటేనే దోషం. కాబట్టి ఇలాంటి విగ్రహాలు యాత్రకు వెళ్ళినప్పుడు తీసుకొని రాకుండా పుస్తకం తీసుకొచ్చి పుస్తకం చదవండి, ప్రసాదం పంచేయండి. ఇంట్లో ఉంటేనే నష్టం, ఇంకా గంగలో వేసేస్తేనే లాభం ఎక్కువ. కాబట్టి దయచేసి ఈ విషయం చేయండి. ఏం భయం అవసరం లేదు. శుభం. పంచాంగం ఏంటంటే, స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసం. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తము తెల్లవారి 4:13 నుంచి 5:27 వరకు ఉంటుంది. ఈరోజు సూర్యోదయం ఉదయం 6 గంటలకి, సూర్యాస్తమయం సాయంత్రం 6:06. ఈరోజు తిథి శుద్ధ అష్టమి, ఇది మధ్యాహ్నం 2:38 వరకు ఉంటుంది. దాని తర్వాత నవమి వస్తుంది. ఆ తర్వాత నక్షత్రము, ఇది ఆరుద్ర నక్షత్రము రాత్రి 7 వరకు ఉంటుంది. దాని తర్వాత పునర్వసు నక్షత్రం వస్తుంది. వారము బృహస్పతి వాసర అన్నారు. ఆ తర్వాత మీకు విశేషంగా యోగం వస్తుంది. ఇది సౌభాగ్య యోగము, ఇది ఉదయం 6 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు శోభ అనేటువంటి యోగము రాత్రి 3 గంటల వరకు ఉంటుంది. దాని తర్వాత కరణము, ఇది భవకరణము, ఇది మధ్యాహ్నం 2:38 వరకు ఉంటుంది. దాని తర్వాత బాలవకరణం ఉంటుంది, ఇది రాత్రి 1:30 వరకు ఉంటుంది. ఆ తర్వాత శుభ సమయము, ఇది ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత మీకు రాహుకాలము, ఇది మధ్యాహ్నము 1:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత యమగండము, ఇది ఉదయం 6 నుంచి ఉదయం 7:30 వరకు ఉంటుంది. దాని తర్వాత దుర్ముహూర్తము, ఇది ఉదయం 10:02 నుంచి మీకు 10:50 వరకు ఉంటుంది. ఆ తర్వాత వర్జం పెద్దగా ఏమీ లేదు. అయితే అమృత ఘడియలు సాయం సంధ్య సమయాన్ని అమృత ఘడియలుగా పట్టుకోండి. అంతా శుభమే. అందరికీ లైక్ చేయండి. శుభం.